ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. బంగారం వెండి ధరలు ఉన్నట్టుండిగా భారీ తగ్గుదల కనిపిస్తున్నాయి. వరుసగా తగ్గుతున్నటువంటి ధరలు చాలా సంవత్సరాల కంటే దిగువకు వెళ్ళేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు అంటే ఈ స్థాయిలో తగ్గుదల ఎప్పుడు కనిపించలేదు. 130లో 22 క్యారెట్లది కనిపిస్తుంది, 24 క్యారెట్లది 140+ కనిపిస్తుంది. అసలు ఎందుకు ఇంత భారీగా తగ్గుదల ఉంది, దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు ఆర్థిక విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్. ఓకే సార్. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో గల్ఫ్ కంట్రీస్ లో ఏమైందంటే, గల్ఫ్ కంట్రీస్ లో మొత్తం సప్లై చైన్ మేనేజ్మెంట్ డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే ఎవరు షాప్స్ ఓపెన్ చేయట్లేదు, ఎవరు కొనుగోళ్లు అమ్మకాలు అనేవి లేవు. గల్ఫ్ కంట్రీ అంతా కమర్షియల్ హబ్ అంతా డౌన్ అయిపోయింది. గోల్డ్ కి హబ్ ఏదైనా ఉందంటే అది గల్ఫే. ప్రొడక్షన్ ఉంది, సప్లై ఉంది, కానీ డిస్ట్రిబ్యూషన్ లేదు. డిస్ట్రిబ్యూషన్ కి ఆల్మోస్ట్ 3 వీక్స్ ఆగిపోయింది. అప్పుడు 3-4 వీక్స్ నుంచి ఆగిపోయింది. సో డిస్ట్రిబ్యూషన్ ఆగిపోయింది, సప్లై ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి సప్లై వస్తుంది, కానీ ఇక్కడ వాళ్ళకి ఆ మార్జిన్ ఉంటుంది చూసారా, ఆ డిస్ట్రిబ్యూషన్ అయ్యే మార్జిన్ ఉంటుంది చూసారా, ఒక 20-25,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు. అంతవరకు అది డౌన్ అయిపోయింది. ఒకవేళ అది వాళ్ళు ఇచ్చేయలేకపోతే, వాళ్ళు ఇంకా ఈ వార్ కంటిన్యూ అయితే ఇంకో 20,000-25,000 డౌన్ అయిపోయింది. కానీ మళ్ళీ తులమంగారం 1,00,000 లోపు చూడొచ్చా సార్ మనం తులమంగారం ఇలానే కొనసాగితే యుద్ధం? అంత పడిపోతుందంటే నేను చెప్పను, కానీ ఒక 10-15 అంటే ఇది అంటే వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ అంటారు దాన్ని. ఆ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ ఉంది చూసారు, అది ఎందుకంటే అది గల్ఫ్ రీజన్ కి రావాలి, గల్ఫ్ రీజన్ లో నుంచి బయటికి వెళ్ళాలి, అదంతా అయిపోయింది ఇప్పుడు. అది దట్ ఈస్ స్టాప్. సో ఆ స్టాపేజ్ అయిన వల్ల ఏంటంటే రేట్ తగ్గిపోయింది. అంటే సప్లై ఉంది, డిమాండ్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ లేదు. సప్లై ఉండి, డిమాండ్ ఉండి, డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం అనమాట. అంటే డిస్ట్రిబ్యూషన్ ఛానల్ అయిపోయింది, ఒక ఛానల్ పడిపోయింది. ఆ ఛానల్ చాలా ఇంపార్టెంట్ ఛానల్, అదే కీ ఛానల్. ఆ ఛానల్ కాస్ట్ ఉంటుంది చూసారు, ఆ మెయింటెనెన్స్ కాస్ట్ ఆఫ్ దట్ ఛానల్ ఈజ్ గోయింగ్ టు కమ్ డౌన్. అది ఎంత అయితే అంత అది పడిపోతుంది, ఆ రేట్ ఉండదు. ఆ రేట్ వరకు తగ్గుతుంది. అది నేను కూడా మా అయితే ఒక 1,10,000, 1,15,000 దాకా వస్తుంది, 1,20,000. అంటే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి తగ్గుదల అనుకోవచ్చా అండి? ఎందుకంటే ఎక్కడైనా యుద్ధ వాతావరణాలు ఉంటే ఆ భయాందోళనకి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గా దీన్ని స్టోర్ చేసుకుంటారు అందరు, కానీ ఇక్కడ రివర్స్ లో కొనసాగుతుంది. ఈ పరిణామాలన్నీ సెట్ అయితే ఇది ఒక ప్రమాదకరమైనటువంటి తగ్గుదలగా భావించవచ్చు. ఆ తర్వాత భారీగా పెరిగే అవకాశం చూడొచ్చా? భారీగా పెరిగిపోతుంది, 100% పెరిగిపోతుంది. ఇప్పుడు ఈ నెలల్లో చేయని బిజినెస్ వాళ్ళు ఏం చేస్తారు, నెలల్లో పడ్డ కష్టం నష్టం అన్ని కొని దానికి డబుల్ ట్రిపుల్ చేసేస్తారు, ఇందులో డౌట్ లేదు. అది బిజినెస్, అది ఏంటది, అది బిజినెస్ యొక్క సారాంశం. అది కంపల్సరీ కదా, అది బిజినెస్ సారాంశం కదా. ఇప్పుడు మీకు 100 కేజీలు ఏదైనా వస్తువులు తెచ్చినప్పుడు అందులో 50 కేజీలు పాడైపోయి ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారు, ఆ కథం మిగిలిన 50 కేజీలకి ఆ 100 కేజీలకి అయ్యే ఖర్చు పెట్టేస్తారు. అది సింపుల్, అది ఆటోమేటిక్, ఇట్స్ బిజినెస్ ప్రిన్సిపల్. అది ఏ అంశం మీద కాదు కదా, అది ఆర్థిక అంశం కాదు, అది బిజినెస్ అంశం. అది బిజినెస్ తో కూడిన సంబంధించిన విషయం. సో బిజినెస్ ఆటోమేటిక్ గా ప్రైస్ ట్యాగ్ పెరిగిపోతుంది. ఆ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ లో సప్లై, డిమాండ్, ప్రైస్ ఎఫెక్ట్ ఎంతవరకు వాళ్ళు, అందులో ప్రైస్ ఎఫెక్ట్ దేని వల్ల అవుతుంది, హోల్డింగ్ వల్ల అవుతుంది. హోల్డింగ్ ఎవరు, డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ పనిచేయట్లేదు, అక్కడ వాళ్ళకి తెరవడానికి లేదు, రోజు మిసైల్స్ కొట్టేస్తున్నారు. ఇది ఆ దుబాయ్ అంతా చాలా చిందరవిందరంగా ఉంది. సో దాని మూలాన్ని ఇబ్బంది అయిపోతుంది. వెండి ధరలకు కూడా ఇప్పుడు సేమ్ ప్రిన్సిపల్ అంటారా? ఒకప్పుడు 4 లక్షలు పోయింది, ఇప్పుడు 2 లక్షల వద్ద అటు ఇటుగా కొనసాగుతుంది పైకి. వెండి అనేది అంత కాదు, ప్రీషియస్ స్టోన్ కాదు, కాబట్టి ఆల్టర్నేటివ్ గా అంటే సబ్స్టిట్యూట్ ఆఫ్ గోల్డ్ కింద ప్రజలు ఇన్వెస్ట్ చేస్తారు. మధ్యతరగతి ప్రజలు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎక్కువగా గోల్డ్ కొనలేని పరిస్థితి వస్తే వెండి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. అది వెండి ఏంటంటే స్పెక్యులేషన్ మీద పెరిగిపోతుంది. స్పెక్యులేషన్ మీద పెరిగిపోయి స్టాక్స్ పెంచడానికి ఉంటుంది, కానీ అది కూడా డౌన్ అవుతుంది. అది కూడా 100% డౌన్ అవుతుంది, కానీ అది ఎక్కువ డౌన్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అది ఒకవేళ నార్మల్ స్థితిగతులు వచ్చేస్తే మాత్రం వెండికి చాలా మట్టుకు తగ్గిపోతుంది. వెండి చాలా మట్టుకు తగ్గిపోతే దాని మీద ఇన్వెస్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు, అది రిస్క్ తో కూడిన విషయం. ఫ్యూచర్ లో పెరిగేట అంటే అవకాశం లేదంటారా వెండికి? ఎందుకంటే భవిష్యత్తులో సోలార్ ప్యానల్స్ కానీ వీటన్నిటికీ ఇదే కీలకంగా కాబోతుంది, తర్వాత ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు. అలాంటి అవకాశం ఉందంటారా? కొంత మేరకు వెండి పెరుగుతుంది, అందులో డౌట్ లేదు. అది ఎంతవరకు పెరుగుతుంది అంటే, నార్మల్ అయిన 6 months వరకు పెరుగుతుంది. అంటే అక్కడ గల్ఫ్ కంట్రీస్ లో నార్మల్ సిచ్యువేషన్స్ వచ్చిన తర్వాత కూడా ఒక 3 to 4 months, 5 months, 6 months పెరిగి అక్కడి నుంచి మళ్ళీ తగ్గుతుంది.
అది మార్కెట్ కండిషన్స్కి వచ్చేస్తుంది. మార్కెట్ కండిషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. మార్కెట్ కండిషన్ ఎఫెక్ట్ అయితే అది ఇంకా దాని ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ పోతుంది, ఐఎఫ్ పోతుంది అంటారు. ఐఎఫ్ పోతే దాని మీద పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. తట్టుకునేటువంటి అవకాశం ఉంది సార్. ఈ ధరలు అనేటివి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఇంకా అలానే కొనసాగితే ఎంత కాలం వరకు ఈ ధరలు అనేటివి తట్టుకునేటువంటి అవకాశం ఉంది? భారీగా ఇంకా పడేటువంటి అవకాశాన్ని చూడొచ్చా ఇలానే కొనసాగితే పరిస్థితులు? అసలు మార్కెట్ పోయింది కదా, మొత్తం మార్కెట్ పోయింది కదా. ఇప్పుడు అలాంటిది మీరు అడిగిన క్వశ్చన్ చాలా స్పెక్యులేటివ్ గా అడిగారు. అసలు గల్ఫ్ కంట్రీ ఏదో జరిగింది, వాళ్ళు ఏదో కావాలని ఒక 4 రోజులు మూసుకున్నారని కాదు, వాళ్ళు భయంకరమైన యుద్ధంలో ఉన్నారు. అసలు దుబాయ్ లాంటి సిచ్యువేషన్ ఎటువంటి సిచ్యువేషన్ లో ఉందో, దుబాయ్ ఆ మార్కెట్ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తుందో చేయలేదో, ఆ సప్లై డిస్ట్రిబ్యూషన్ ఆ దుబాయ్లో ఉంటుందా, మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికైనా ఏ సింగపూర్ అయినా షిఫ్ట్ అయిపోతుందా, వాళ్ళు దాన్ని మళ్ళీ ఆ బిజినెస్ సెంటర్స్ అన్ని ఓపెన్ చేయగలరా చేయలేరా, వాళ్ళు అది హోల్డ్ చేయగలరా, ఆ హోల్సేల్ మార్కెట్స్ అన్ని మళ్ళీ వాళ్ళు గుత్తాధిపత్యం తీసుకురాగలరా తీసుకురాలేరా, అది అక్కడి నుంచి ఫార్ ఈస్ట్కి వెళ్ళిపోతున్నాము, మిడిల్ ఈస్ట్ నుంచి ఫార్ ఈస్ట్కి షిఫ్ట్ అయిపోవచ్చు, బ్యాంకాక్, సింగపూర్, థాయిలాండ్, అటు సైడ్ వెళ్ళిపోతున్నాము, మలేషియా అటు సైడ్ వెళ్ళిపోతున్నాము. తెలియదు కదా వాళ్ళు ఎలా చేస్తారో, సింగపూర్, థాయిలాండ్, మలేషియా ఆ మార్కెట్ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. అది వాళ్ళు ఏ రకంగా ప్లాన్ చేస్తారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఉందా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా ఏషియన్ మార్కెట్ కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారా, ఎందుకంటే వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి. సో అది ఎంతవరకు అనేది మనకు తెలీదు. మన తెలుగు స్టేట్లో అదేవిధంగా కొంత పెళ్లిళ్ల సీజన్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంలో మధ్యతరగతి పేదలకి ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు సార్, లేకుంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేస్తే ఇంకా తగ్గుదల ఏమన్నా అవకాశం ఉందా వారికి? నేను మొత్తం మధ్యతరగతి అందరికీ చెప్పేది ఏంటంటే వెండి బంగారం మాత్రం కొనకండి, కొనడానికి వీలు లేదు. ఫారెన్ ఎక్స్చేంజ్ మనకి డౌన్ అవుతుంది. భారతదేశం ముందు మీరు కూడా సిటిజన్స్, భారతదేశానికి ఫారెన్ ఎక్స్చేంజ్ చాలా ఇంపార్టెంట్. మీరు కొన్ని వెండి బంగారం అంతా ఫారెన్ ఎక్స్చేంజ్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి మనం చాలా గడ్డు పరిస్థితుల్లో వెళ్తున్నాం. మన ఫారెన్ ఎక్స్చేంజ్ సర్ప్లస్ అనేది మనకు కావాలి. మన ఆయిల్ డెఫిసిట్ అకౌంట్ పెరిగిపోతుంది, డాలర్ పెరిగిపోయింది, 94 రూపాయలకి వెళ్ళిపోయింది. అంచేత మీరు ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే ఆదా చేయండి, పెళ్లిళ్ళు అన్ని కార్యక్రమాలు అన్ని పెట్టుకుని ఖర్చులు పెట్టకండి. ఎంత సింపుల్ గా చేస్తే అంత మంచిది. ప్రజలు ఖర్చు పెట్టడం అనేది పూర్తిగా తగ్గించుకోవాలి. పెళ్లిళ్ళకి వాటికి ఎక్స్ట్రా కావాల్సి వీటికి వాటికి ఖర్చు పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది ఎందుకంటే మనకి ఇప్పుడు గ్యాస్, పెట్రోల్ అనేది ఎసెన్షియల్ యాక్టివిటీస్ అన్ని డౌన్ అవుతాయి, అన్ని డౌన్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు వ్యవసాయదారుల మీద ఎక్కువ ఇబ్బంది అవుతుంది. యూరియా, అమోనియా ఇవన్నీ సప్లై లేదు, ఇవన్నీ ఆల్రెడీ తగ్గిపోయాయి, ప్రొడక్షన్ డౌన్ అయింది. నెక్స్ట్ సీజన్ కి మనం అంత ఇవ్వలేం, అంత డిస్ట్రిబ్యూషన్ ఇవ్వలేం. అందుకే నిన్న 4:30 గంటల పాటు ప్రైమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టారు. సో సిచ్యువేషన్ అంత బాగాలేదు. అందుచేత వెండి బంగారం కొనడానికి మాత్రం ప్రయత్నించకండి, నష్టమే లేదు. వెండి బంగారం కొనకపోతే వచ్చి నష్టం లేదు. ఎటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేయవలసిన ఇన్వెస్టర్ల కోణంలో చూడాలంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు తగ్గింది కాబట్టి కొంత ఇన్వెస్ట్ చేసి పెట్టుకుంటే ఫ్యూచర్ లో పెరిగేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా వారికి? స్పెక్యులేషన్ చేయకండి. ఇది ఏంటంటే మీ అందరికీ బాధ్యత ఉంది. ఒక ఆర్థికవేత్తగా మీకు చెప్పేది ఏంటంటే, ప్రజలకు చెప్పేది మీ అందరికీ బాధ్యత ఉంది. మీరు కొనే బంగారం, వెండి వీటి మీద ఫారెన్ ఎక్స్చేంజ్ మీద ప్రెషర్ పడుతుంది. మన ఫారెన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్లు అన్ని పేమెంట్ చేసేది ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారానే. మీరు కొంటే బంగారం బయట నుంచే రావాలి, ఆ బంగారం బయట నుంచి వస్తే దాని యొక్క ఇది అవుతుంది. అంచేత బయట నుంచి వచ్చే వస్తువులు ఏవి కొనడానికి ప్రయత్నం చేయడానికి తగ్గించండి. అన్ని ఇండియన్ బ్రాండ్ కొనండి. ఇండియన్ బ్రాండ్ కొంటే ఇండియన్ రూపీస్ లోనే ఉంటుంది. ఫారెన్ బ్రాండ్ కొంటే ఫారెన్ ఎక్స్చేంజ్ లో బయటకు వెళ్ళవలసి ఉంటుంది. ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉండడం చాలా ఇంపార్టెంట్, మనకు కావాలి. మన ఆయిల్ డెఫిసిట్ అకౌంట్ మనం బేర్ చేయాలంటే అది అవసరం. అందుకే రేషనింగ్ కూడా పెడతారు. ప్రజలకు ఇవన్నీ అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలి. వచ్చే సమయంలో చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటే అవసరమైతే రాష్ట్రపతి పరిపాలన కూడా పెడతారు, అందులో కూడా డౌట్ లేదు. ఎందుకంటే ఎకనామికల్ సిచ్యువేషన్ వర్స్ట్ గా ఉంది. అవసరమైతే కూడా అది చేస్తారు కూడా, అది చేయొచ్చు కూడా, దాంట్లో తప్పేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అది ప్రస్తుతం బంగారం, వెండి ధరలకు సంబంధించినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగితే ఇంకా ఎకనామికల్గా చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో అసలు బంగారానికి, వెండికి చాలా దూరంగానే ఉంటే చాలా బెటర్ అంటూ కూడా వారు చెప్తారు.